నీట్ మెడిటేషన్‌కి ఎలా కూర్చోవాలి? ఓకే. హాయ్ అండి. అందరికీ నమస్తే. రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఈ శుభ సాయంకాలపు వేళ ముందుగా ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా ధ్యాన నిమగ్నులం అయిపోదాం. ఈరోజు 16వ రోజుకు చేరుకున్నాం. 21 రోజుల కార్యక్రమంలో భాగంగా 16వ రోజండి ఈరోజు. సో, చాలా చక్కగా ప్రతిరోజు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కొత్త విషయాలని, నాకు తెలిసి కొత్త జ్ఞానాన్ని అందుకుంటున్నామని అనుకుంటున్నాను పరిపత్రి గారి ద్వారా. సో, ఇంక 4 డేసే ఉంది ఫస్ట్ బ్యాచ్‌కి. చాలా బావుంది కదూ ఈ కార్యక్రమం. మరి అలాగే నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. మనం కూడా అలా తయారవ్వాలి అక్కలాగా. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఇవాళ సమయం కూడా అయిపోయింది కాబట్టి యెస్ ఫ్రెండ్స్. అందరం కూడా యాహ్! అందరం కూడా స్థిర సుఖాసనంలో విశ్రమించేద్దాం. హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా కూర్చునేసేద్దాం. ఈ కూర్చున్న ఈ కాసేపు కూడా అందరినీ, అన్నింటినీ మర్చిపోదాం. ఈ కాసేపు మతిమరుపు తెచ్చేసుకుందాం. సో యెస్. జాయిన్ అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారండి. మనం మెడిటేషన్‌కి కూర్చునేసేద్దాం. లేట్ చేయొద్దు. ఓకే. యెస్. ఈ కాసేపు అందరినీ పక్కన పెట్టేద్దాం, మర్చిపోదాం, వదిలిపెట్టేద్దాం. హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా మనతో మనముండే అద్భుతమైన క్షణాలండి ఈ ధ్యానం. సో, అలా ఈ ధ్యానంలో మనతో మనం మమేకమవుదాం. మనలో సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉండిపోదాం. గమనిస్తూ ఉందాం మన ముక్కు కొన భాగాన. గమనిస్తూ కూర్చుందాం. వస్తూ వెళ్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకండి. శ్వాసతోనే ఉండిపోదాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. చక్కటి సంగీత నాద నేపథ్యంతో మనం ఈ ధ్యానం చేసుకుందాము ఫ్రెండ్స్ ఇవాళ. ముందుగా స్థిర సుఖాసనంలో విశ్రమించేద్దాం. కళ్ళు 2 మూసుకుందాం. రెడలో వ్రేళ్లు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఎవరు ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చునేసేయండి. సోఫాలో అయినా, చైర్‌లో అయినా. కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఎస్. ఆలస్యం చేయకండి ఫ్రెండ్స్. ధ్యానంలో కూర్చునే ప్రతి నిమిషము ముఖ్యమే మనకు.
ఓకే. మాస్టర్స్ నెమ్మది నెమ్మదిగా మన సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, అలాగే ఇంత గొప్పదైన ఈ ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పత్రి మేడం గారికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడ మనకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు పరిపత్రి గారు. అక్క వెల్కమ్ మీకు. ఓకే. ఎస్. హాయ్ అక్క. హాయ్ గుడ్ హాయ్ అందు ఈవినింగ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెడిటేషన్. అందరికీ ధన్యవాదాలు ఇవాళ మెడిటేషన్కి. మీరందరు ఇక్కడ ఉన్నారు. అందరికీ స్వాగతం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఇవాళ డే 16 అండ్ ఒక్క నిమిషం. ఇవాళ డే 16 ఎథరిక్ ఆర్కిటెక్చర్. చాలా అద్భుతంగా జరుగుతోంది ఈ ప్రోగ్రామ్. మీరందరూ రోజు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవాళ మనతో పాటు గ్లోబల్ మాస్టర్ ఉన్నారు. లెట్స్ సీ. కిరణ్, కెన్ వి చెక్? మాధవి మేడం వచ్చారా? ఎస్. ఓకే. సో ఇవాళ మనతో పాటు పిఎస్ఎస్ఎం గ్లోబల్ కి ఒక చాలా ముఖ్యమైన మన పిల్లర్ ఇక్కడ వర్క్ జరగడానికి కానివ్వండి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వన్నెస్ అనే కాన్షియస్నెస్తో ఉంటేనే గ్లోబల్లో ఈ వర్క్ ఇంత ఫాస్ట్గా ముందుకెళ్తోంది. సో టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై రియల్ సపోర్ట్ ఇన్ పిఎస్ఎస్ఎం, మాధవి మాకం ఫ్రమ్ డెన్వర్, కొలరాడో. తను ఏ వర్క్ తీసుకుంటే ఆ వర్క్ కంప్లీట్గా ఓనర్షిప్తో అండ్ డెడికేషన్తో షీఈస్ దేర్ ఆల్వేస్. అండ్ ఇవాళ మీ అందరికీ లెట్ మీ ఇంట్రడ్యూస్ మాధవి. వెల్కమ్ మాధవి టు రీఇన్వెంట్ తెలుగు. Thank you, Pari. Thank you, everyone. Yes. So, నేను పరిపత్రితో పిఎస్ఎస్ఎం గ్లోబల్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, మెగా మెడిటేషన్ సమ్మిట్ 1, 2 and 3 మేము యుఎస్లో చేసాము. దానికి ఐ వాజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ అది జరగడానికి. అండ్ నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈ సేవ చేసేది ఈజ్ ఏమంటారు, అల్టిమేట్ బ్లిస్. అంటే మనం సేవ చేసినప్పుడు జనాలు ట్రాన్స్ఫర్ అవుతారు, అంటే అందరూ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో దీనికోసం జీవితాంతం చేయొచ్చు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మనము మెడిటేషన్ చేస్తే ఇది మనకు ఒక్కటే వస్తుంది, బట్ కానీ మెడిటేషన్ కొంతమందికి కొత్త వాళ్ళకి చెప్పిస్తే దానిలోని సంతోషము మీరందరూ అనుభవించే ఉంటారు. సో ఇక్కడ ఏదో అంటే వేరే దేశానికి వచ్చి మిగతా వాళ్ళకి చెప్పడము అనేది
ఆ, మేము సంతోషంగా అదేమి ఫార్చునేట్ గా భావిస్తున్నాం. కొంచెం తెలుగులో వర్డ్స్ అప్పుడప్పుడు సరిగ్గా రాదండి, క్షమించండి. నేను మాధవి ఇక్కడ 15 days తెలుగులో మాట్లాడుతూ నా తెలుగు కొంచెం బెటర్ అయింది. సో ఐఎమ్ బెటర్ దాన్ యూ నౌ తెలుగు. సో మనందరికీ తెలిసిందే సేవ ఎంత ముఖ్యమైన విషయమో. సో పరి, నాకు ఎంత టైం ఉంది పరి? టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. వెల్, నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను, ఎందుకంటే అందరికీ తెలిసిందే కాబట్టి. సో ముఖ్యంగా ఏమి అంటే, మనము ఒకసారి ఆ, పరిణిత చెప్పారు, మన మనం మెడిటేషన్ చేసుకుంటే అది మనకు ఒకటే ఉంటుంది. మన ఇంటి వాళ్ళకి చెప్పిస్తే అది ఇంకొక నెక్స్ట్ స్టెప్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తే అది ఇంకొక స్టెప్, రైట్? అండ్ దెన్ మన స్టేట్లో చెప్తే అది ఇంకొక లెవెల్, మన కంట్రీలో చెప్తే అది ఇంకొక లెవెల్, రైట్? గ్లోబల్లో చెప్తే దట్ ఈస్ ద అల్టిమేట్, రైట్? సో గ్లోబల్గా మనందరం వర్క్ చేయాలి అంటే కినా దట్ ఈస్ ద అది చాలా ఉన్నతమైన స్థితి, గ్లోబల్లో మనం వర్క్ చేయడము అనేది. అందరు మాస్టర్స్ని కలిపి కలిపి తీసుకురావడము, అందరు మాస్టర్ కలిసి చేయడము అనేది అది చాలా ముఖ్యమైన పని. సో దానికి ఆ, నేను ఆ సేవ చేయడానికి నాకు భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన పూర్వకాలం నుంచి, మన పూర్వ జన్మల నుంచి ఏం చేశామో అది మనం ఇప్పుడు తీసుకొస్తాము అని. అదే విధంగా మీ అందరికీ సేవ అనేది చాలా ముఖ్యమైంది అని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరే చెయ్యాలి అంటే, నేనైనా మీరైనా పరి అయినా ఎవరైనా ఒకరే చెయ్యాలి, పత్రి సార్ అయినా ఒకరే చేయాలి అంటే అది సాధ్యమైనది కాదు. మనం అందరం గ్రూప్గా కలిసి ఎంత బాగా పని చేయగలమో అంత బాగా ఎదుగుతాము, వేరే వాళ్ళని ఎదగడానికి ఆస్కారం ఇస్తుంది. సో దానికి మీరందరూ సహకరిస్తే మనము ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు గ్రూప్గా మెడిటేషన్ చేస్తే ఎంత మంచిదో, గ్రూప్గా మనందరం కలిసి సేవ చేయగలిగితే దానికి రెట్టింతలు, మనం చేసే పనులకు రెట్టింతలు ఏంటి, ఎన్నో లెవెల్స్లో మనం ఎక్కువగా పని చేయొచ్చు. సో దానికి మీకు గుర్తుందా, పత్రి సార్ ఎప్పుడు అనేవారు, నేను చిన్నగా ఉన్నప్పుడు నా లైఫ్లో చేసిన పనులన్నీ నేను స్పిరిచువాలిటీలో వచ్చాక నాకు అవన్నీ ఉపయోగపడ్డాయి అన్నారు సార్. సో మనం కూడా ఏ విధంగా, మనం చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒకటి ఏదో ఒకటి మనం దాంట్లో చాలా బాగా చేయగలము అనే నమ్మకం ఉంటుంది, రైట్? సో ఆ స్కిల్, ఆ నైపుణ్యత మీకు ఎక్కడుందో, ఏముందో అని మీకే తెలుసు. మీరు ఎలా సహాయం చేయగలరు ఈ పిఎస్ఎస్ఎం గ్లోబల్కి, పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్కి? మీ అందరికీ చేయాలనే ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. కానీ దానికి మేము అవకాశం ఇస్తున్నాం. మీ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో మీరు, నేను దీంట్లో చాలా బాగా పని చేయగలను అని చెప్పగలిగితే మేము దాన్ని దాన్ని ఎలా మనము గ్లోబల్గా స్ప్రెడ్ చేయగలము అనేది ఆలోచించి ముందుకెళ్దాం అన్నమాట. ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు పరి, బట్ కానీ ఒక గూగుల్ ఫామ్ మనము పంపిద్దాము, మీకు గ్రూప్లో పెడతాము గూగుల్ ఫామ్. సో మీకు ఏది మీ స్కిల్ అండ్ ఏమి అంటే ఇప్పుడు నేను 10 చెప్పొచ్చు, మీకు 10 పనులు ఉన్నాయండి అని చెప్పొచ్చు. కానీ మీ అందరూ కలిపితే ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నారు, 250 మంది ఉన్నారు, 250 స్కిల్స్ ఉంటాయి మీకు. సో లిమిట్ చేసేది వద్దు, మేము 10 స్కిల్స్ ఉంటే 10 స్కిల్స్ ఉన్నాయి అని చెప్తాము. దాని తర్వాత మీకు లేదు, అదర్స్ అనే ఆప్షన్ కూడా ఇస్తామన్నమాట. మీకు ఏ దాంట్లో నేను ఇది బాగా చేయగలను అని చెప్పి మీకు అనిపిస్తే దాంట్లో కూడా రాయండి. అప్పుడు మనం అందరం కన్సిడర్ చేసి మూకుమ్మడిగా అందరూ కలిసి పనిచేస్తే అద్భుతాలు మనం సాధించవచ్చు. సో అదే పిఎస్ఎస్ఎం. మనందరికీ తెలిసిందే, ఎంత అంటే మూకుమ్మడిగా కలిసి గ్రూప్గా పనిచేయాలన్నప్పుడు వేరే డీవియేషన్స్ కూడా ఉంటాయి, బట్ కానీ మన వ్యూ ఏమి అంటే మనందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశమే ఉంది మనకి. దానివల్ల అవన్నీ ఏమున్నా కానీ అన్నీ సర్దిద్దుకొని పోతాయి. మనందరం గ్రూప్గా పనిచేసి ఎంత బాగా స్ప్రెడ్ చేయగలము ధ్యానాన్ని అనే
విజన్తో మనం వెళ్తే గిన ఎంతో మందికి రీచ్ అవ్వగలం. సో కొన్ని ఏమి అంటే మీరు క్లాసెస్కి హెల్ప్ చేయగలరా, రైట్? క్లాసెస్ ఆర్గనైజ్ చేయడానికి, ఆ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతో పని ఉంటుంది, రైట్? ఫ్లయర్స్ క్రియేట్ చేయడము, జూమ్ చూసుకోవడము, టెక్నికల్గా చూసుకోవడం, అవన్నీ ఎన్నో పనులు ఉంటాయి. సో అది చేయగలరా మీరు? లేదంటే మెడిటేషన్ స్ప్రెడ్ చేయగలరా? ఇప్పుడు మీరు చేస్తున్నారు, బట్ కానీ ఇంకో కొంచెం మీకు సహాయం చేయగలిగితే, ఇప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని మనందరం డిస్కస్ చేస్తే గిన అప్పుడు మీరు ఎంత మెడిటేషన్ స్ప్రెడ్ చేయగలరు అని అదొకటి ఉంటుంది, రైట్? సో మరి సో ఎన్నో ఎన్నో ఐ మీన్ లైక్ ఎన్నో సేవ చేయాలి అంటే మనకి ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ ఏ విధంగా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది మనం చూసుకుందాం. అండ్ ఫ్లయర్స్ క్రియేట్ చేయడం కానీ, సోషల్ మీడియాలో పంపించడం కానీ, రైట్? సో లేదంటే వేరే వాళ్ళతో, స్కూల్స్తో కమ్యూనికేట్ చేయడం, కాలేజెస్తో కమ్యూనికేట్ చేయడం, మరి ఎలా స్ప్రెడ్ చేయొచ్చు ఏమంటే పిఎస్ఎస్ఎంలో మనకి సేవ చేయడమే ఉత్తమమైన పని అని పత్రి సార్ మనకు చెప్పారు. అండ్ మనకు కూడా తెలుసు, అది మెడిటేషన్ చేస్తే మనకు ఒకటే ఉంటుంది, బట్ కానీ సేవ చేస్తే ఎంతో మందికి ఎన్నో విధాలుగా మనము వాళ్ళని అభివృద్ధి చెందినట్టుగా తీర్చిదిద్దగలం. సో యునో సేవ ఈజ్ ద అట్మోస్ట్ హైయెస్ట్ సర్వీస్. సేవ అనేది చాలా హైయెస్ట్ సర్వీస్. సో మనందరము పిఎస్ఎస్ఎంలో ఎంతో సర్వీస్ చేస్తున్నాము, ఇంకా అయినా ఎంతో చేస్తున్నా ఇంకా చేయగలము అనే స్తోమత మనందరికి ఉంటుంది. దానికి మేము మీకు మేము మీకు దారి చూపిస్తాం. దారి చూపించడం అంటే ఒక పాత్ చూపిస్తాము, దాంట్లో ఇది బాగాలేదు, ఈ పాత్ బాగలేదు, ఈ పాత్లో బాగుంది అని దానికి వెళ్దాం. ఏ విధంగా మనము మెడిటేషన్ స్ప్రెడ్ చేయగలం అందరికీ అనే ఊహతో మనం వెళ్తే అనే భావంతో మనం వెళ్తే మనం ఎంతో మందికి రీచ్ అవ్వగలము. అండ్ మాస్టర్స్ మీకు అందరికీ తెలిసిందే, మనకు సహాయపడతారు. ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ, ఇక్కడ మాస్టర్స్ కానీ, ఏ మాస్టర్స్ అయినా మనకు సహాయపడతారు. అండ్ ఇంకొకటి ఫుల్ మూన్ మెడిటేషన్. సో ఫుల్ మూన్ మెడిటేషన్ అనేది అందరం కలిసి ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం చేసుకుంటే అది మంచిది, కానీ జూమ్ ఆన్లైన్ ఉంటే గిన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కలిసికట్టుగా మనము ఒకే జూమ్లో ఒకే టైంలో మనం మెడిటేషన్ చేయగలిగితే గిన మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది, మనం ఇంకా ధ్యాన ప్రచారం చేయడానికి. సో దట్ ఈస్ వాట్ ఇదే అండి చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నేను సేవ చేస్తున్నాను, నాకు చాలా అద్భుతమైన మనశ్శాంతి, బ్లిస్, అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంటుంది నాకు. సో అదేవిధంగా మనందరం ఇంకా చేయాలి. ఐఎమ్ షూర్ మీరందరూ చేస్తున్నారు, బట్ కానీ ఇంకా చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము వచ్చి నేను మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అగైన్. మాధవి మేడం చెప్పిన ప్రతి ఒక్క మాట తను ఆచరణలో పెడుతోంది, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ సేయింగ్. సో అండ్ ఆల్సో వన్ థింగ్ చెప్పిన మాట ఏంటంటే, మనం అనుకుంటాం, అరే ఈ పని నాకు ఇష్టం లేదు కానీ చేస్తున్నాను, కానీ ఎవ్రీ పని మనకి యాడ్ అవుతూనే వస్తుంది మన వర్క్కి ఏదో ఒక రకంగా. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ మెసేజ్. రీఇన్వెంట్ తెలుగు చాలా అద్భుతంగా జరుగుతోంది. ఇప్పుడు అవ్వంగానే 21 డే ప్రోగ్రామ్, ఇది అవ్వంగానే నెక్స్ట్ బ్యాచ్ April 11th ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 21 డే. ఆ తర్వాత మేలో ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా ఈసారి తెలుగులో మన క్లాసెస్ ఆఫ్టర్ ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ రీఇన్వెంట్ ఆఫ్టర్ 10 రీఇన్వెంట్స్ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్. సో నేను అదే ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంత టైం పట్టింది తెలుగులో చేయడానికి అని. బట్ వీఆర్ హియర్ డూయింగ్ ఇట్, అండ్ చాలా చాలా బాగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ మాధవి ఫర్ కమింగ్ ఇన్ అండ్ షేరింగ్ యువర్ మెసేజ్. అండ్ బై ద వే మాధవి గారు అంతా ఫ్యామిలీ అంతా మెడిటేటర్స్, వాళ్ళు చాలా మొత్తం ఫ్యామిలీ పిఎస్ఎస్ఎంకి చాలా సేవ చేశారు. అండ్ ధ్యానం ఫర్ ద హ్యూమన్ ఎవల్యూషన్
ఇది పిఎస్ఎస్ఎం అని కాదు, దిస్ ఇస్ ఫర్ ద హ్యుమానిటీ, దిస్ ఇస్ ఫర్ కాన్షియస్నెస్. సో మనం ఎంత చేస్తే అది మన పిల్లలకి మనకి అంత వాపస్ వస్తుంది. సో సో దట్ ఈస్ ద వర్క్. సో థ్యాంక్ యూ, అండ్ అగైన్ విల్ హ్యావ్ యూ అగైన్ with probably a good presentation. ఎస్ పరి, డెఫినెట్లీ విల్ డూ ఇట్. లాస్ట్ మినిట్ లో చెప్పింది పరి, ఇట్లా సేవ గురించి మాట్లాడాలి అంటే ఐ సెడ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఆ సేవ గురించి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వచ్చి చెప్పాలనుకున్నాను. సో నిన్న రాత్రి చెప్తే ఈరోజు పొద్దున వచ్చేసాను. బట్ బట్ Thank you. మరి ఇంకొకసారి వస్తాను. థ్యాంక్ యూ పరి. థ్యాంక్ యూ. అండ్ బై ద వే, మీ వల్ల నేను మాధవిని మళ్ళీ ఇలా కలుస్తున్నాం జూమ్ లో. సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ సెడ్ yes, and I'm grateful. Thank you. So it's just I'm PSSMకి వచ్చాక one thing I'm grateful about is that నేను ఇలా great masters, great peopleతో I'm surrounded by such great leaders. ఎవ్రీ డే ఇంత గ్రేట్ లీడర్స్తో పనిచేస్తుంటే ఇట్స్ సచ్ అ జాయ్. సో మీరు కూడా ద మూమెంట్ మీరు ఇక్కడ ఈ గ్లోబల్లో పని చేయడం, యూనో, టు స్టార్ట్ వర్కింగ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఇంత అసలు ఎనర్జీ హై వైబ్రేషన్ అయిపోతుంది. మనం ధ్యానం చేస్తున్నాం, ఎస్ ఎనర్జీ హై ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వర్క్లో దిగామంటే అది సంథింగ్ ఎల్స్, మనం ఇంకేదో డైమెన్షన్లో ఉన్నట్టు అంత ఫాస్ట్గా థింగ్స్ అవుతాయి. సో అండ్ అగైన్ వీఆర్ సరౌండెడ్ బై లీడర్స్, ప్రతి ఒక్కరు లీడర్. ఇప్పుడు మా ఫాదర్ ఏమో అందరూ మాస్టర్స్ అనేవారు, రైట్, ఆ టైంలో. ఇప్పుడు నేనేమంటానంటే అందరూ లీడర్స్. సో వర్డ్ డిఫరెంట్ అయింది. word difference, but the same. It's like the same story in a different package. కిరణ్ ఏమంటావు, ఎట్లుంది వర్డ్ ఫర్ ద యంగ్ జనరేషన్? మాస్టర్స్ అంటే ఏంటో అర్థం కాదు, అంత రిలేషన్ ఉండదు. కానీ లీడర్ అంటే ఓ నేను కూడా లీడర్ అవ్వాలి, యూనో, అదేదో ఒక ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది లీడర్ అంటే. సో అందరూ మాస్టర్స్ అని ఆయన అనేవారు, మనం లీడర్స్ అని నేను అంటున్నాను. అండ్ ఎవ్రీబడి ఈజ్ అ లీడర్. అండ్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇదంతా మనం చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ టుడే ద టాపిక్ ఇస్ ఎథరిక్ ఆర్కిటెక్చర్. ఓకే, అంటే ఎనర్జీ ఆర్కిటెక్చర్. ఇది నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఆర్కిటెక్చరల్ క్లాస్. సో నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. All right. Okay. Again, quote తో మొదలెడదాం, like every time. Okay. We are not an energy body. Sorry, we are not a matter body, we are an energy ball. ఉల్టా, వీఆర్ నాట్ అ మ్యాటర్ బాడీ, వీఆర్ ఎనర్జీ బాల్. అంటే ఆయన ఏమంటున్నారు, మనము ఒక మ్యాటర్, ఇదంతా సాలిడ్, ఫోన్ సాలిడ్ అనుకుంటున్నాం. కానీ హీ సేయింగ్ వీఆర్ నాట్ మ్యాటర్, వీఆర్ ఎనర్జీ అని చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం చేసుకుందాం. ఫస్ట్ మళ్ళీ హిస్టరీ క్లాస్కి వెళ్దాం, హిస్టరీలో చదువుదాం. హిస్టరీలో ఈ ఎనర్జీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏంటి. మన ఇప్పుడే అంటున్నాం కాస్మిక్ ఎనర్జీ. నేను చిన్నప్పటి నుంచి విన్నది కాస్మిక్ ఎనర్జీ. ఈ వర్డ్ కాస్మిక్ ఎనర్జీ అంటాం మనం ఇన్ పిఎస్ఎస్ఎం. ఫస్ట్ థింగ్, పిరమిడ్ అంటే కాస్మిక్ ఎనర్జీ, ధ్యానం అంటే కాస్మిక్ ఎనర్జీ. ధ్యానంలో 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్, మనం ధ్యానం చేసినప్పుడు మన థాట్స్, మన మైండ్ ఎంటీ అవుతుంది. ఫస్ట్ స్టెప్, మైండ్ ఎంటీ అయినప్పుడు ఏమవుతుంది? సెకండ్, మనకి ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? ఎప్పుడైతే ఇన్నఫ్ కాస్మిక్ ఎనర్జీ వస్తుందో అప్పుడు మన థర్డ్ ఐ, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది.
ఇది 3 స్టెప్స్, ధ్యానంలో జరిగే 3 స్టెప్స్ మనం చెప్పేది. సో ఎప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ దా తర్వాత ఇంజనీరింగ్ చేసి లాజికల్ బ్రెయిన్ పెరిగినప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఏంటి, మన ఈ వర్డ్ ఎక్కడా నేను వినలే, ఓన్లీ మన దగ్గరే విన్నాను నేను, బికాస్ నేను ఎక్కువ బుక్స్ చదవలే ఆ టైంలో. సో నేను అనుకునేదాన్ని ఏంటిది, ఇదేమన్నా మేబీ ఇది తప్పేమో, మేబీ ఇది కరెక్ట్ కాదేమో అని నాకు నేను చాలా డౌట్స్ వచ్చేవి ఇది కాస్మిక్ ఎనర్జీ అనేటప్పుడు. కానీ ఎప్పుడైతే బుక్స్ చదివామో, కొంచెం చదవడం మొదలెట్టామో రియల్గా, మన స్కూల్ పుస్తకాలు వదిలేసి, అప్పుడు అర్థమైంది దీని హిస్టరీ అంటే ఏంటి. ఇదేదో మన కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది లెట్స్ గో ద ఓల్డెస్ట్ టర్మ్ 142,000 ఇయర్స్ ముందర, 142,000 ఇయర్స్ ముందర దీన్ని గ్యాలమా అనేవారు. గ్యాలమా, ఓకే, ఇది ఈజిప్షియన్స్ అనేవారు. ఇది స్క్రిప్చర్స్లో బుక్స్లో రాశారు. ఐఎమ్ లైక్ 142,000 ఇయర్స్ ముందర నుంచి కూడా ఈ వర్డ్ అనేది ఉంది. అలాగే మనము మన మన యొక్క ఆయుర్వేద, ఇలా మన యొక్క ఈ సైన్సెస్లో ప్రాణ అంటాం. ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్. ప్రాణ అంటే ఎయిర్ ఉంది అంటే ప్రాణ ఉంది అనేం లేదు. ఎయిర్లో ఉంది కానీ ప్రాణ లేకపోవచ్చు. ఎక్కడైతే ఎక్కువ వైలెన్స్, డెత్ ఉందో అక్కడ ప్రాణ ఉండకపోవచ్చు. సో ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, ఎసెన్స్. టిబెటియన్స్ దీన్ని టూమో అంటారు. టిబెటియన్స్. సో ఇన్ ద నార్దర్న్ ఇండియా మొనాస్ట్రీస్లో. అలాగే చైనీస్ వాళ్ళు ఏమంటారు, ఏన్షియంట్ చైనీస్ చీ అంటారు దీన్ని. సేమ్ థింగ్, ప్రాణ, కాస్మిక్ ఎనర్జీ, దీన్ని చీ అంటారు. అలాగే హవాయిలో దీనికి 3 వర్డ్స్ ఉంటాయి. హవాయి బై ద వే బ్యూటిఫుల్ ఐలాండ్. అక్కడ మన అంటే బాడీ వేవ్స్, మన అంటే థింకింగ్ వేవ్స్, మెంటల్ వేవ్స్, మనలో స్పిరిచువల్ సైకిక్ ఎనర్జీ, ఇలా 3 వర్డ్స్ యూజ్ చేసేవారు హవాయిలో. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ టు ద సైంటిఫిక్ కమ్యూనిటీ. 1950s, 1960s, నాట్ ఈవెన్ 60s, 40s, 50sలో దీన్ని ఏమనేవారు, ఈథర్ అనేవారు. ఈథర్ ఆర్ వాక్యూమ్ అన్న ఈథర్ అన్న. 1960s, 70sలో కొంచెం సైంటిఫిక్ కమ్యూనిటీలో కాంట్రడిక్షన్ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, వాక్యూమ్ అనకూడదు, వాక్యూమ్ అనాలి, ఇలా కొంచెం కాంట్రడిక్షన్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు దాన్ని ఈథర్ ఫస్ట్ ఉండేది, ఈథర్ని వాక్యూమ్ చేశారు. వాక్యూమ్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ అంటారు. ద బేసిక్ టర్మ్ దీన్ని ఫీల్డ్ అంటారు. బయో ఫీల్డ్ అనొచ్చు, సోర్స్ ఫీల్డ్ అనొచ్చు, టార్షన్ ఫీల్డ్ అనొచ్చు. ఒక నికోలాయ్ కోజరేవ్ అని, ఇప్పుడు పిరమిడ్ ఉంది, ఈ పిరమిడ్ లోపల ఆయన స్కేలార్ ఎనర్జీ అంటారు. స్కేలార్ ఎనర్జీ ఆర్ టార్షన్ ఫీల్డ్. ఈ పిరమిడ్ ఎలా పనిచేస్తుంది, ఈ యాంగిల్స్ వల్ల ఇక్కడ ఒక టార్షన్ లాగా, ఒక వర్ల్పూల్ లాగా ఎనర్జీ రౌండ్గా తిరుగుతుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది చాలా హై వైబ్రేషన్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం. సో దీన్ని బయోఫీల్డ్, సోర్స్ ఫీల్డ్, టార్షన్ ఫీల్డ్, స్కేలార్ ఫీల్డ్ అండ్ టుడేస్ టైంలో కాస్మిక్ ఎనర్జీ, ఇవంతా ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ థింగ్, అంతా ఒకటే. ఇదంతా సేమ్ వర్డ్, డిఫరెంట్ సేమ్ మీనింగ్, డిఫరెంట్ వర్డ్స్. సో నా మనం అందరం ఎనర్జీ సిస్టమ్స్, వీఆర్ ఆల్ ఎనర్జీ సిస్టమ్స్. ఎప్పుడు మన ఎనర్జీ తీసుకుంటాం, ఎక్స్పెండ్ చేస్తాం. 2 రకాలు ఏంటి, మోస్ట్ కామన్ వేస్ ఏంటి, నార్మల్ పర్సన్ ఎనర్జీ ఎలా తీసుకుంటాడు, మోస్ట్ కామన్ పర్సన్ ఎలా తీసుకుంటాడు ఎనర్జీ, ఎలా వస్తుంది మనకి ఎనర్జీ, 2 రకాలుగా వస్తుంది. ఏంటి ఆ 2 రకాలు? స్లీప్, కరెక్ట్ హారిక, వెరీ గుడ్. స్లీప్ అండ్ ఫుడ్ ఏమవుతుంది, మనం ఫుడ్ తిన్నప్పుడు అది క్యాలరీస్ లాగా మారుతుంది. అంటే అది మనకి ఎనర్జీ ఇస్తుంది. క్యాలరీస్ అంటే ఎనర్జీ. ఫుడ్ తిన్నది అది మెటబాలైజ్ అయ్యి క్యాలరీస్గా మారుతుంది. అలాగే పడుకున్నప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది, అవునా? పడుకొని లేచేసరికి వి ఫీల్ ఎనర్జైజ్డ్. నా ఇవి 2 నార్మల్ వేస్ అయితే మనం ఎంత న్యూట్రిషనస్ ఫుడ్ తింటున్నాం, ఎంత
ఐ డోంట్ నో ఏమంటారు న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తింటాం. సో అది మనం ఆలోచించాలి. అంటే నిన్నటి ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ తింటున్నామా, హోల్ ఫుడ్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తింటున్నామా, ఎలాంటి ఫుడ్ తింటున్నాం. ఆ ఫుడ్ మనము ఆయుర్వేదాలో ఏమంటారు తెలుసా అండి, 3 hours కంటే ఫుడ్ కుక్ చేశాక 3 hours కంటే ఎక్కువ అయితే ఫుడ్ తినద్దు అంటారు వాళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ తినకూడదు అని. అది అది రియల్ మనం ఇంకా పాటించినప్పుడు మైక్రోవేవ్ ఫుడ్ వద్దు అని. ఎందుకంటే ఆ ప్రాణ డెడ్ అయిపోతుంది. న్యూట్రిషన్ ఉంటుంది, వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కానీ ప్రాణ ఉండదు, దాంట్లో ప్రాణ ఉండదు. ఇది మై ఫాదర్, నేను ఫస్ట్లో నేను మైక్రోవేవ్ ఇష్యూ, ఇంకా మీకు నా స్టోరీ చెప్పానంటే యూ విల్ బి లైక్ స్కేర్డ్. నిర్వాణ్ పుట్టినప్పుడు మైక్రోవేవ్లో, అప్పుడు నాకు తెలియదు ఇవన్నీ. నేను ఏదో మై ఫాదర్ వచ్చి చెప్పినా నేను మైక్రోవేవ్ వద్దు అన్నా, ఏదో అంటాడులే ఈయనకేం తెలుసు యుఎస్ విషయాలు అని చెప్పి అనుకునేదాన్ని. అప్పుడు నాకు తెలీదు. సో అప్పుడు అప్పుడు ఏం చేసేదాన్ని, ప్లాస్టిక్ బాటిల్లో పాలు వేసి హీట్ మైక్రోవేవ్లో పెట్టి అది పిల్లలకి ఇచ్చేదాన్ని. అంటే ప్లాస్టిక్ హీట్ చేస్తే దాంట్లో కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ దాంట్లోకి వెళ్తాయి, అందులో మనం మైక్రోవేవ్లో పెడుతున్నాం. ఇలా ఐ వాజ్ లైక్ దిస్. ఇప్పుడు ఇంట్లో మైక్రోవేవ్ తీసి పడేసా నేను. ఫ్రమ్ లాస్ట్ 8 years దేర్ ఇస్ నో మైక్రోవేవ్ ఇన్ ద హౌస్. సో ఆయన అన్నీ చెప్పేవారు, కానీ ఏదోలే అలా మాట్లాడుతూ ఉంటారు, పాపం ఏం తెలీదు, మనం కొత్త జనరేషన్, మనకి అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ అగైన్ ఐ వాజ్ రాంగ్. నేను అప్పుడు వినలేదు టైం ఉన్నప్పుడు, కానీ అగైన్ నేర్చుకున్నప్పుడు అర్థమైంది ఎనర్జీ సిస్టమ్స్ అంటే వీఆర్ ఆల్ ఎనర్జీ సిస్టమ్స్. ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తాం, రిసీవ్ చేసుకుంటాం, ఇస్తాం. కానీ ఫిజిక్స్లో మనం అంటాం గుడ్ వైబ్రేషన్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటాం కదా నార్మల్గా. కానీ ఫిజిక్స్లో గుడ్ బ్యాడ్ అనేది ఉండదు. ఎనర్జీ ఎప్పుడు న్యూట్రల్ ఉంటుంది ఫిజిక్స్లో. మనము దాన్ని గుడ్ అనో బ్యాడ్ అనో చెప్తాం మన యొక్క పర్సెప్షన్ బట్టి. కానీ ఫిజిక్స్లో మాత్రం ఎప్పుడు ఎనర్జీ న్యూట్రల్ ఉంటుంది. కానీ మన పర్సెప్షన్, మన యొక్క చూసే కోణం బట్టి తెలుస్తుంది అది గుడా బ్యాడా అని. ఓకే, నేను ఎప్పుడు నేచర్లో ఉన్న పర్సన్ని సడన్గా నన్ను ఒక చిన్న అపార్ట్మెంట్లో పెట్టేస్తే అప్పుడు నాకు ఆ ఎనర్జీ ఎలా అనిపిస్తుంది, బ్యాడ్గా అనిపిస్తుంది. అంటే ఏదో అదే నేను బయటికి వెళ్ళిపోవాలి. కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడే పెరిగిన వాడికి ఎలా ఉంటుంది, ఓకే ఎనర్జీ బాగానే ఉంది అనిపిస్తుంది. సో మన యొక్క పర్సెప్షన్, మన యొక్క విడ్త్ వల్ల మనకు అర్థమవుతుంది మనం ఆ ఎనర్జీ ఏంటి, మనం గుడ్ ఎనర్జీ, ఆ బ్యాడ్ ఎనర్జీ అని చెప్తాం. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీకి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ, అది లోవర్ అయినా హయ్యర్ అయినా. లోవర్ వైబ్రేషన్ అంటే తప్పు అని నేను చెప్పను. కొన్నిసార్లు లోవర్ వైబ్రేషన్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి మనం ముందుకు వెళ్ళడానికి. అంటే ఇప్పుడు నేను నా జాబ్లో నేను ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే, ఫ్రస్ట్రేషన్ లోవర్ వైబ్రేషన్ అవ్వకపోతే, ఇవాళ నేను నా జాబ్ వదిలేసి ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడతానా? లేదు, నేను జాబ్లో ఉంటాను ఇప్పుడు కంప్యూటర్స్ ముందర, అవునా, దాని మీద ఉంటాను. సో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కోపం కూడా, ఇప్పుడు భగత్ సింగ్కి కోపం లేకపోతే ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్ అవుతాడు? కోపం ఉండాలి కదా. ఆ కోపం అనేది లోవర్ వైబ్రేషన్, కానీ ఆ కోపం అనేది హెల్ప్ చేసింది ఆ యాక్షన్ తీసుకోవడానికి, అవునా. సో అలాగా మన యొక్క ఈ ఎమోషన్స్, మన యొక్క ఈ లోవర్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఒక పర్పస్ ఉంటుంది. కానీ ఆ పర్పస్ అవేర్నెస్తో మనం చేస్తే అప్పుడు మనకు తెలియాలి, మనకి అంటే ఎనర్జీని మనీలాగా చూడాలి. ఇప్పుడు నాకు కిరణ్ మీద కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం ఒక యాక్షన్కి లీడ్ అవుతుందా లేదా, అది ఊరికే వస్తుందా కోపం అనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. ఇది నాకు అవసరమా కాదా? అనవసరంగా ఇప్పుడు ఎవడో నేను బండి నడుపుతున్నాడు, వాడు వచ్చి నన్ను కట్ చేశాడు, వాడి మీద కోపం పెట్టుకుంటే ఏం లాభం లేదు. లెట్ గో. ఎక్కడ ఏది మనం సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బి సెల్ఫిష్. ఎక్కడ మీకు ఎనర్జీ లాభం ఉంటే అక్కడ పెట్టాలి, ఏ ఎమోషన్ లాభం ఉంటే అక్కడ పెట్టాలి, లేకపోతే వద్దు, మానేయాలి. ఎందుకు కోపం ఎందుకు? వాడు వచ్చి కట్ చేశాడు, వాడిని తిడతాం, ఒక 2 మాటలు తింటాం, ఏమవుతుంది? ఏం కాదు.
ఆ తిట్టినప్పుడు మనలోనే ఒక యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ యాసిడ్స్. ఆ యాసిడ్స్ రిలీజ్ అయి మన బాడీకే హార్మ్ చేస్తుంది. సో సో మనం చాలా ఆ, ఇది నేను ఈవెన్ విత్ ఫాదర్ అర్థం చేసుకున్నాను. ఆయన కూడా కోపం అప్పుడే వస్తుంది ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు, ఏదన్నా దానికి బెనిఫిట్ ఉన్నప్పుడు, లేకపోతే ఆయన కోపం కూడా యూజ్ చేయరు. అంటే అంత స్ట్రాంగ్ అవేర్నెస్. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటారు. మనం ఎలా టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అంటామో దీన్ని ఎనర్జీ మేనేజ్మెంట్ అంటారు. మొన్న లాస్ట్ టైం చెప్పాను ఆటమ్ గురించి. సో ఆటమ్ అంటే న్యూక్లియస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవునా? సో ఇది ఒక సోలార్ సిస్టమ్ లాంటిదే. ఆటమ్స్ ఒక సన్ చుట్టూ తిరుగుతున్నట్టు సేమ్ థింగ్ మన లోపల ఉంది. సో ఆటమ్ అనేది 99.99% స్పేస్. అంతా స్పేస్, ఇంకేం లేదు అక్కడ. అంటే మన ట్రిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ప్యాక్ టుగెదర్ మనం ఒక సాలిడ్ లాగా అనిపిస్తాం. కానీ ఇదంతా ఫ్రీక్వెన్సీ, ఇదంతా ఎనర్జీ. ఇది అందుకే మీరు చైనీస్ మూవీస్లో చూసుంటారు, వాటర్ మీద నడుస్తారు వాళ్ళు. చూసారా ఎప్పుడన్నా విన్నారా ఇలాంటివి? వాటర్ మీద ఎవరో నడిచారు అని. ఎలా నడిచారు వాటర్ మీద? ఎలా అవుతోంది? ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాటర్ ఫ్రీక్వెన్సీని ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు. మనము ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఏమవుతుందంటే మనము ఈ మ్యాటర్ అనుకున్న ఈ కాన్షియస్నెస్ మనం ఒక ఎనర్జీ వైపుకి వెళ్తుంది. మనం దీని ఎనర్జీ కాన్షియస్నెస్లో చూడగలం ధ్యానం చేసినప్పుడు. అప్పుడు మనము ఈ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయగలం ఈజీగా. ఎక్కడైతే ఇప్పుడు అరే నాకు ఏ చాయిస్ లేదు, ఇంతే నా లైఫ్ ఇంతే, నేనేం చేయలేను అనుకుంటామో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఒక క్వాంటమ్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. అప్పుడు మనకి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఓపెన్ అయిపోతాయి మనకి. ఎక్కడైతే మనకి అసలు నాకు దారే లేదు, నేను ఇంతే, నేను చచ్చిపోవాలి అని అక్కడ ఉన్నప్పుడు ధ్యానం ఎప్పుడైతే ఆ ఎనర్జీ రూపంలో, ఇప్పుడు సాలిడ్, గ్యాస్, వాటర్కి 3 రూపాలు ఉన్నాయా, అలాగే మన ఎనర్జీకి కూడా అన్ని రూపాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మ్యాటర్ మన గ్యాస్ ఇలా లిక్విడ్ ఎనర్జీ రూపంలోకి వెళ్తే దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఓ నువ్వు ఇలా వెళ్తున్నావా, ఇలా వెళ్ళకు, ఇలా దారి మార్చుదాం అని చెప్పి దాన్ని మార్చచ్చు. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సో అలా ధ్యానం అంటే ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. కొన్ని కోట్స్ చూద్దాం మన సైంటిస్ట్. ఇప్పుడు ఐన్స్టైన్ ఉన్నాడు. ఐన్స్టైన్ ముందర ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనని ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం మనం. ఆయన పేరు మ్యాక్స్ ప్లాంక్. ఓకే, మ్యాక్స్ ప్లాంక్ ఆయన పేరు. ఆయన ఏమన్నారంటే, ఇదంతా నేను చదువుతాను కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేస్తాను. All matter originates and exists only by a virtue of force, which brings the particle of an atom to vibration and holds this most. ఆయన ఏమంటున్నారంటే, ఒక ఫోర్స్ వల్ల ఈ ఆటమ్స్ని ఒక వైబ్రేషన్లో హోల్డ్ చేస్తోంది. ఏదో ఫోర్స్ ఉంది. ఆయన ఏమంటున్నారంటే, we must assume behind this force ఏదో కాన్షియస్ ఇంటెలిజెంట్ మైండ్ ఉంది అంటున్నాడు ఆయన. మ్యాక్స్ ప్లాంక్ సైంటిస్ట్, మెయిన్ స్ట్రీమ్ సైన్స్లో ఆయన అంటున్నాడు, ఏదో ఇంటెలిజెంట్ మైండ్ ఉంది, ఏదో కాన్షియస్ మైండ్ ఉంది, అది నడుపుతోంది వీటన్నిటినీ ఒక మేట్రిక్స్లో, ఒక ఫోర్స్లో హోల్డ్ చేస్తుందని. సో మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు సైన్స్ అని చెప్పినప్పుడు మనం అనుకుంటాం, అరే ఇదంతా ఏం లేదురా, ఇది గాడ్ లేడు, ఇది లేదు, ఏది లేదు, అంతా సైన్స్ అని ఒక ప్రోగ్రామింగ్లో మనకి చిన్నప్పటి నుంచి నేర్పించడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు మనకి నేర్పియాలి అంటే సైంటిస్ట్ కూడా అంటున్నారు ఏదో ఒక ఫోర్స్ ఉంది, ఏదో ఒక ఇంటెలిజెంట్ మైండ్ ఉంది ఇదంతా అవ్వడానికి. అలాగే ఆయన ఇంకా ఏమన్నారంటే, మ్యాటర్, ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాటర్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్, ఈ 3 ఒకటే ఫినామినన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. మ్యాటర్, ఇన్ఫర్మేషన్, ఓకే, మ్యాటర్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ. ఇవంతా ఇన్ఫర్మేషన్ అన్నా, ఎనర్జీ అన్నా, మ్యాటర్ అన్నా ఒకటే అంటున్నాడు ఆయన ఇన్ ఈజీ టర్మ్స్. నెక్స్ట్, ఇదే అగైన్ నా ఫేవరెట్ సైంటిస్ట్ నికోలా టెస్లా. నేను ఒక పెద్ద క్లాసే తీసుకోవచ్చు ఆయన గురించి. ఆయన ఏమన్నారంటే, if you want to find the secrets of the universe,
థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. మనకి యూనివర్స్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే మనం ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అనే ఈ టర్మ్స్లో మనం చూడాలి అని. నా చూడండి, ఇదేదో యోగానంద పరమహంస, రమణ కృష్ణ అనలే, వీళ్ళందరూ సైంటిస్ట్. ఈయన 1940s వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న మన వైఫై అనుకుంటాం కదా, ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ 1940s 1930s ఈయన మాట్లాడారు. అప్పుడు అందరూ ఆయనకి పిచ్చి అనుకున్నారు. కానీ ఆయన అంత గ్రేట్, ఆయనకు అంత ఇంటెలిజెన్స్ ఉంది, అంత అడ్వాన్స్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆయన యూనివర్స్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఎనర్జీ అంటున్నాడు ఏంటి, మ్యాటర్ అనలే, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. నౌ నెక్స్ట్ ద మెయిన్ స్టార్, క్వాంటమ్ ఫిజిక్స్ స్టార్ ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చాడు మ్యాక్స్ ప్లాంక్ తర్వాత. ఆయన వచ్చి ఏమన్నాడు, E ఈక్వల్ టు mc². E అంటే ఎనర్జీ, M అంటే మ్యాటర్, C అంటే ద స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ జస్ట్ ఫర్ ద మ్యాథమెటిక్స్ పెట్టారు, కానీ ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు ఆయన, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను అంతా చెప్పింది అంటే ఇదంతా అరే నేను మ్యాటర్ కాదు, నేను ఎనర్జీ అసలు అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ వాక్యూమ్ పర్సెప్షన్ క్రియేట్స్ రియాలిటీ అని చెప్తున్నాడు. అంటే మనం ఎలా చూస్తే అలా మన రియాలిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆటమ్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి వాపస్ వెళ్దాం. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏంటంటే ఈ ఆటమ్స్, ఈ ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చెప్తారంటే ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్, అంటే నేను ఎప్పుడు ఎక్కడ చూస్తే ఈ చుట్టూ అక్కడ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంటే అక్కడ చూడడం కాదు, నేను ఎక్కడ చూస్తే అక్కడ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ సైన్స్ చెప్తోంది. ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంటే నేను అక్కడ చూడడం కాదు, నేను ఎక్కడ చూస్తే అక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే నేను వెళ్ళడం కాదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ పాసిబిలిటీ వస్తుంది. ఓకే, అక్కడ ల్యాండ్ ఉంది కదా నేను వెళ్ళడం కాదు, నేను వెళ్తే ల్యాండ్ వస్తుంది. ఓకే, అక్కడ డబ్బు ఉంది కదా నేను ఆ జాబ్ చేయను, నేను డిసైడ్ చేస్తే నాకు డబ్బు వస్తుంది. ఇదంతా క్వాంటమ్ ఫిజిక్స్, ఇవన్నీ మేనిఫెస్టేషన్. సో మన అటెన్షన్ అనేది ఇది ఒక బ్యాటరీ. మనం ఎక్కడ అటెన్షన్ పెడితే అక్కడ ఎనర్జీ వెళ్తుంది, అక్కడ ఒక బ్యాటరీ పెట్టినట్టు. సో మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ ఎనర్జీ పెడుతున్నాం, మనం ఎక్కడ చూస్తున్నాను, నాకు ఏది కావాలో దాని మీద ఎనర్జీ పెడుతున్నానా, నాకు ఏది వద్దో దాని మీద ఎనర్జీ పెడుతున్నానా. ఏది వద్దో దాని మీద ఎనర్జీ పెడితే అదే పెరుగుతుంది, దానికే వాటర్ వేస్తున్నాం మనం. మన కళ్ళు, మన అటెన్షన్, దానికి మన థాట్స్, అది ఒక బ్యాటరీ లాంటిది. ఎక్కడ బ్యాటరీ పెడుతున్నాం అనేది మనం ఎప్పుడు దీని ఎనర్జీ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్, ఓకే, ఇది ఐన్స్టైన్ 1960s 70s జరిగిన విషయం. ఇప్పుడు విషయం చదువుదాం. 2017 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫిజిసిస్ట్ ఏమన్నాడంటే, వాట్ వి పర్సీవ్ యాజ్ ఎంప్టీ స్పేస్ and what our eyes would see if they could see much smaller distances resolve much faster times. సో ఓకే, ఇదంతా వదిలేండి, లాస్ట్ లైన్ చదువుతాను. ఆయన ఏమంటున్నాడంటే, వీఆర్ ఆల్ ఎథీరియల్ బీయింగ్స్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఈథర్. అగైన్ ఈయన కూడా అదే అంటున్నాడు, మనం అంతా ఎనర్జీ బాడీస్ అంటున్నాడు సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ప్రతి ఒక్కరు మనకి అంత అగైన్ యూనో అట్లీస్ట్ 90s 2000s పెరిగిన పిల్లలుకి సైన్స్ అని నేర్పించారు. ఇదంతా అరే మూఢనమ్మకాలు, టెంపుల్కి ఎందుకు వెళ్తాము, బొట్టు ఎందుకు పెట్టుకుంటాము, ఇదెందుకు, ఆరతి ఎందుకు ఇస్తాము, ఇదంతా మనకు అని ఒక ఇదంతా తప్పు, ఇదంతా సైన్స్ కాదు, ఇదంతా ఊరికే చేస్తున్నాం అని మనకి తెలియకుండా అది నమ్ముతున్నాం, తెలియకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే సైన్స్ నిజంగా తెలుస్తుందో ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంది అని అర్థమైంది. అలాగే ఈ సైంటిఫిక్ టెక్నాలజీస్ కూడా ఇప్పుడు బోల్డ్ అని వస్తున్నాయి. మైక్రోవేవ్ రేడియేషన్, ఇది ఎక్స్ట్రీమ్ రేడియేషన్. ఫోన్ ఇలా పెట్టుకుంటే బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి. ఇది ఇలా పెట్టుకుంటే ఎప్పుడు హెడ్ ఫోన్స్తో పెట్టుకోవాలి. సో అలా చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం చేస్తున్నాం. బికాస్ మనం ఎడ్యుకేషన్ లేదు, మనకి అర్థం కాదు.
మనకి ఎవ్వరూ చెప్పట్లేదు. సో అందుకే ఇది స్పిరిచువల్ సైన్స్ అంటున్నాం. ఇది ఓన్లీ స్పిరిచువాలిటీ కాదు, ఇది ఓన్లీ సైన్స్ కాదు, దీని స్పిరిచువల్ సైన్స్. పిఎస్ఎస్ఎం అంటే స్పిరిచువల్ సైన్స్. తెలుసుకొని ముందుకెళ్తాం. ఎవ్రీథింగ్ ఈ ఎనర్జీలో. ఇంకోటి ఏమరంటే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనే బుక్ తెలుగులో కూడా ఉన్నట్టుంది, నక్షత్ర మిత్రులు. ఆ బుక్ చదవాలి తప్పకుండా. దాంట్లో బార్బరా మర్సీనియాక్ ఆ బుక్ రాసిన ఆవిడ ఏమనిందంటే లైట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనింది. అంటే ఇన్ఫర్మేషన్, మన చదివే ఈ ఇన్ఫర్మేషన్ అనేది లైట్ అనింది. అంటే నిన్న చెప్పాను నేను, మన లోపల ఆటమ్స్ లోపల ఏముంది అని చూస్తే ఫోటాన్స్ ఉన్నాయి. ఫోటాన్స్ అంటే ఏంటి? లైట్ పార్టికల్స్. అంటే మనం అందరం లైట్ పార్టికల్స్ ఎన్కోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. లైట్ అంటే ఇన్ఫర్మేషన్. సో మనకి ఎప్పుడైతే హై బుక్స్ చదివితే, భగవద్గీత ఇట్లాంటి బుక్స్, హయ్యర్ బుక్స్ చదివితే లైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే హయ్యర్ ఇన్ఫర్మేషన్, హయ్యర్ ఎనర్జీ. ఎప్పుడు చెత్త బుక్స్ చదివితే, ఏదో గాసిప్ బుక్స్ చదివితే ఎలా ఉంటుంది మన బ్రెయిన్, మన ఎనర్జీ అలాగే ఉంటుంది. సో మనం లైట్ బాడీస్, మన ఒక ఇన్ఫర్మేషన్తో మన ఈ లైట్ని పెంచుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే కర్లియన్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. కర్లియన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక లీఫ్ని దీన్ని ఆరా అని కూడా అంటారు, లేదా దీని చుట్టూ ఒక లైట్, ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక ఆకుని తీసుకొని వాళ్ళు ఫోటో తీశారు. ఫోటో తీసినప్పుడు ఇలా బ్యూటిఫుల్ లైట్ వచ్చింది దాని చుట్టూ, పర్పుల్ లైట్. తర్వాత ఏం చేశారు? ఈ ఆకుది ఒక పీస్ ఇలా తెంపేసి దాని ఫోటో తీశారు. దీని ఫోటో, ఈ చిన్న పీస్ ఫోటో. ఆ ఫోటో తీసినప్పుడు ఏమైందంటే ఇది తెంపేసిన దీని చుట్టూ ఆ సేమ్ లైట్ వచ్చింది. అంటే ఇది ఉన్నట్టే లైట్ వచ్చింది, ఇది తీసేసిన. అలాగే ఈ చిన్న పీస్ కూడా మొత్తం ఆకు లైట్ వచ్చింది, ఆకున్నట్టు. అంటే ప్రతి ఒక్క ఆటంలో, అంటే దీన్ని హోలోగ్రాఫ్ అంటారు, హోలోగ్రాఫిక్ సైన్స్. అంటే ఏంటి? మొత్తంలో మనం ఉన్నాం, ఒక డ్రాప్ లో ఒక ఓషన్ ఉన్నట్టు. ఓషన్ లో డ్రాప్ కాదు, డ్రాప్ లో ఓషన్. మనలో దేవుడు ఉన్నాడు అని, అగైన్ మనలో దేవుడు ఉన్నాడు, మన ఆటమ్స్ లో దేవుడు ఉన్నాడు, మొత్తం యూనివర్స్ మనలోనే ఉంది అని చెప్తోంది సైన్స్. దిస్ ఇస్ అగైన్ అమేజింగ్. అంటే ఇదంతా రిలీజియన్ సైన్స్ చెప్పింది. మనం అనుకుంటాం మనలో దేవుడు ఉండడం ఏంటి అని. అంటే ఏంటి? ప్రతి ఒక్క మన ఆటంలో ఎన్కోడ్ అయి ఉంది ఆ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే కరెక్ట్గా మనం యాక్టివేట్ చేస్తామో ఎన్వైరన్మెంట్తో, ఈ మొత్తం యూనివర్స్నే మేనిఫెస్ట్ చేయొచ్చు. అందుకే యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటే స్పేస్కి వెళ్ళక్కర్లే, మన లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్తాం మన లోపలికి? ధ్యానం ద్వారా, శ్వాస ద్వారా. అలా మన లోపలికి వెళ్ళి మనం తెలుసుకుంటాం ఈ సీక్రెట్స్ని. ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తాను, వెరీ ఇంట్రెస్టింగ్. ఇది లాస్ట్ పీస్. సో యూనివర్స్లో మీకు డార్క్ హోల్స్ తెలుసా? వార్మ్ హోల్స్ అంటారు. అంటే ఒక వార్మ్ హోల్ అంటే అగైన్ కొంచెం స్పేస్కి వెళ్దాం, మనం ఆస్ట్రానమీకి వెళ్దాం కొంచెం. వార్మ్ హోల్స్ అంటే ఒక వర్ల్పూల్ లాగా ఉంటుంది, అంతా సక్ చేసేసుకుంటుంది లోపలికి. మీరు చూసే ఉంటారు, ఇలా వార్మ్ హోల్ అని ఉంటుంది. దాని చుట్టూ నార్మల్లీ వార్మ్ హోల్స్కి, డార్క్ హోల్స్కి చుట్టూ ఒక లైట్ ఉంటుంది అనమాట. అది అండ్ గ్రావిటీ ఉంటుంది. ఆ లైట్ని దాన్ని ఈవెంట్ హొరైజన్ అంటారు, ఈవెంట్ హొరైజన్. ఓకే, దాన్ని ఉంటుంది. సో ఇప్పుడు సైంటిస్ట్ ఏమనుకుంటున్నారంటే, అరే వాళ్ళు డార్క్ హోల్స్ చూస్తున్నారు కానీ ఆ లైట్ లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఏంటి, ఇది వార్మ్ హోల్ లాగే ఉంది కానీ దానిలాగా బిహేవ్ చేయట్లేదు, ఇదేంటి అని వాళ్ళు ఇంకా సైంటిస్ట్ దాన్ని ఇప్పుడు డార్క్ మ్యాటర్ అంటున్నారు. ఓకే, డార్క్ మ్యాటర్ మీరు వెళ్ళి గూగుల్లో చూడొచ్చు. డార్క్ ఎనర్జీ ఈస్ ద నేమ్ గివెన్ టు ద మిస్టీరియస్ ఫోర్స్ దట్స్ కాజింగ్ ద రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ యూనివర్స్ టు యాక్సలరేట్ ఓవర్ టైమ్ రాదర్ దాన్ టు స్లో డౌన్. మీకు బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడైనా విన్నారా? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? ఒక టైంలో ఒక పెద్ద కొల్యూషన్ జరిగింది, దానివల్ల యూనివర్స్ క్రియేట్ అయింది అని సైన్స్ చెప్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ దానివల్ల ఇది అంత ప్లానెట్స్ ఫామ్ అయ్యాయి, స్టార్స్ ఫామ్ అయ్యాయి. కానీ అది ఓన్లీ థియరీ, అది ఎవరు ప్రూవ్ చేయాలి, అది ఓన్లీ థియరీ, హైపోథెసిస్.
అలా మనం అనుకుంటే అది ట్రూ అని అనుకుంటే ఇలా కొలిజన్ అయ్యి ఇలా ప్లానెట్స్ స్టార్స్ యూనివర్సెస్ క్రియేట్ అయితే ఒకానొక టైంలో అది స్లో అయిపోవాలి ఆ రేట్, అది ఆ యూనివర్స్ క్రియేషన్ రేట్ స్లో అయిపోవాలి. కానీ సైంటిస్ట్ ఏం చూస్తున్నారంటే ఆ స్లో అవ్వట్లే, ఇంకా పెరుగుతోంది రేట్, ఎక్స్పాన్షన్ రేట్ పెరుగుతూనే ఉంది. సో వాళ్ళు అనుకుంటున్నారు ఇది మిస్టీరియస్గా ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఇది. ఇంకా సైంటిస్ట్ చదువుతున్నారు డార్క్ ఎనర్జీ ఏంటి, డార్క్ మ్యాటర్ ఏంటి అని. సో ఈ కాంట్రవర్సీ 20th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది, ఏంటి బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్టా కాదా అని. సో ఒకవేళ యూనివర్స్ మొత్తం మనం ఈ మొత్తం మనం కాస్మోస్ చూసేది 100% అనుకున్నామంటే 100% అనుకుంటే 0.4% సాలిడ్, అంటే ఈ స్టార్స్ ప్లానెట్స్ ఆస్టరాయిడ్స్ 0.4%. ఓకే, 4% ఏమో గ్యాసెస్. మీరు మిల్కీ వే గ్యాసెస్ బ్యూటిఫుల్ రెడ్ గ్రీన్ కలర్స్ కనిపిస్తాయి కదా, డిఫరెంట్ మిల్కీ గ్యాసెస్ కలర్స్, గ్యాలక్సీ కలర్స్, అవి గ్యాసెస్, అవి 4%. మిగతా 22% ప్లస్ 70% అంతా డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్. మనకు తెలీదు అక్కడ ఏముందో ఇంకా. అంటే మీరు ఆలోచించండి, మనకి తెలిసింది ఇంత 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 అంతే. ఎప్పుడైతే సైన్స్కి అన్నీ తెలుసు అనుకుంటే మనము క్లోజ్డ్ మైండెడ్, మనం సైంటిస్ట్లం కాదు. ఎప్పుడు ఓపెన్ మైండ్తో క్వశ్చన్ చేసుకుంటూ ఇంకా ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంది. ఇంత తెలీదు మనకి ఏం జరుగుతోందో. సో ఇది ఇప్పుడు ఈ 74%లో సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు, ఏముంది అక్కడ. ఇంకోటి ఏంటంటే మనం అంటాం కదా, ఒక లా చెప్పాను, థర్మోడైనమిక్స్ లా, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అని. ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది, దీంట్లో ఫీజో ఎలక్ట్రిసిటీ అనే ప్రాపర్టీ ఉంది. అంటే దీన్ని మనం, బై ద వే ఈ క్రిస్టల్స్ మన వాచెస్లో కూడా ఉంటుంది, వాచెస్లో, లేజర్ ఇమేజింగ్లో, సిలికాన్ చిప్స్లో, వీటన్నిటిలో క్రిస్టల్స్ పెడతారు. మీకు ఇంకో విషయం తెలుసా, మన థర్డ్ ఐలో క్రిస్టల్స్ ఉన్నాయి, లిక్విడ్ క్రిస్టల్స్. సో అందుకే ధ్యానం చేసినప్పుడు ఈ క్రిస్టల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఎనీవేస్, ఈ క్రిస్టల్స్కి ఈ మెకానికల్ ఎనర్జీ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది క్రిస్టల్. మెకానికల్ ఎనర్జీ వోల్టేజ్ని మెకానికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఒక క్రిస్టల్. కానీ ఇంకోటి ఏం కనుక్కున్నారంటే, ఒక బ్యాటరీ దట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్, అంటే ఏది లేకుండా ఫ్రమ్ నథింగ్ క్రియేట్ అయింది. కానీ ఫిజిక్స్ లా దాన్ని సపోర్ట్ చేయదు. అంటే ఈ లాకి, ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఏది లేకుండా ఒక బ్యాటరీ క్రియేట్ అయింది. దీన్ని 0 పాయింట్ ఎనర్జీ అంటారు. 0 పాయింట్ ఎనర్జీ అంటే ఏది లేకుండా బ్యాటరీ క్రియేట్ చేయడం. దీని గురించి ఇంకో క్లాస్లో చెప్దాం. బట్ సో ఇంత ఉంది. నా కాన్షియస్నెస్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ అవేర్నెస్. మన యొక్క ఎక్కడ అవేర్నెస్ పెడితే అక్కడ కాన్షియస్నెస్. ఒక డివైన్ ఇంటెలిజెన్స్, మనకి తెలీదు ఆ ఇంటెలిజెన్స్ అంటే అది ఎక్కడి నుంచి పనిచేస్తోందో. ఒక పర్సెప్షన్, మనం ఎలా పర్సీవ్ చేస్తాం ఎన్వైరన్మెంట్, ఒక రిఫ్లెక్షన్, మన యొక్క రిఫ్లెక్షనే కాన్షియస్నెస్. నేను ఎలాగే మన ఎన్వైరన్మెంట్ అలాగా. అండ్ అలాగే ఫ్రీ విల్, నాకు ఒక ఫ్రీ విల్ ఉంది. సో మన యొక్క కాన్షియస్నెస్ అంటే మన యొక్క కాస్మిక్ వెబ్లో జీవిస్తున్నాం, ఒక కాన్షియస్ మల్టీవర్స్. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. మనం డిస్కనెక్టెడ్ లేం. మన థాట్స్, మన యాక్షన్, మనం అంతా కనెక్టెడ్ ఉన్నాం. నేను సెపరేట్ కాదు, నేనేదో నా పని నేను చేసుకుంటా కాదు. నేను గ్రూప్లో ఉంటా కానీ నేను గ్రూప్ క్యాప్టెన్ మాట వినను అంటే పనికిరాదు. నేను సొసైటీలో ఉంటా కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. ఎవ్రీ యాక్షన్ ఇస్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్ట్. ఇది గ్రూప్ కాన్షియస్నెస్ అవుతుంది. ఎప్పుడైతే ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్స్ వాళ్ళంతా గ్రూప్ కాన్షియస్నెస్లో ఉంటారు, ఇండివిజువల్ కాన్షియస్నెస్లో ఉండరు. ఓన్లీ మన 3D ప్లానెట్లో ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం గ్రూప్ లాగా, ఈ PSSM అనేది ఒక గ్రూప్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఇందులో కనెక్ట్ అవుతామో మన కాన్షియస్నెస్ కూడా ఈ గ్రూప్తో కనెక్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ స్లైడ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఎప్పుడన్నా PSSM లోగో చూసారా? PSSM లోగో చూడకపోతే ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇది PSSM లోగో. ఒకసారి క్లియర్గా చూడండి. ఈ ట్రయాంగిల్ ఎనర్జీ, విజ్డమ్, కాన్షియస్నెస్. ఇప్పుడు అంతా చెప్పింది అదే. ఎనర్జీ
ఇదంతా ఒకటే అని. ఇవన్నీ 3 కోణాలు. ఒకటే ఎనర్జీ అన్న, విజ్డమ్ అన్న, కాన్షియస్నెస్ అన్న. ఎనర్జీ అంటే ధ్యానంతో పెరుగుతుంది, విజ్డమ్ అంటే పుస్తకాలతో వస్తుంది, కాన్షియస్నెస్ అంటే సజ్జన సాంగత్యంతో పెరుగుతుంది. ఇది ఈ లోగోలో ఇంత సైన్స్ ఉంది. ఈ లోగో 90s లో తయారు చేశారు. ఆయన కూర్చొని ఇలా కాదు, ఇలా పెట్టాలి అంటే ఆలోచించండి. ఆ టైంలో నేను ఇప్పుడు ఇంత ఒక 10 బుక్స్ చదివాక ఇంత అర్థమైంది నాకు. ఇంకా ఎంత ఉందో అర్థం కావాల్సింది. కానీ ఈ లోగోలో ఇదంతా సైన్స్ చెప్పేశారు ఆయన. అందుకే ఈ లోగోకి అంత పవర్ ఉంది. ఎప్పుడైతే మన ప్యాంప్లెట్స్ లో ఈ లోగో పెడతామో దాని యొక్క ఎనర్జీ మారిపోతుంది. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. లోగో ఉన్నంత వరకు అసలు ఆ ఎనర్జీ ఒక యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయిపోతుంది. ఏదో నా క్లాసెస్ నేను ముందర ఓకే నేను పిఎస్ఎస్ఎంతో కాదు, నేను నా ఓన్ క్లాసెస్ చేసుకుంటానని చెప్పి నా లోగో పెట్టాను, పని చేసేది. కానీ ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం పెడితే గ్లోబల్ ఇట్ బికమ్స్ బిగ్గర్. కానీ పిఎస్ఎస్ఎం పెట్టాలి అంటే మనం ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. ఒక పిరమిడ్ మాస్టర్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. 18 ప్రిన్సిపల్స్ తెలియకుండా ఊరికే లోగో పెట్టడం కాదు. సో అట్లా ఈ లోగో అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క బిహైండ్ సైన్స్ ఏంటి, ఇవాళ మనం ఈ ఎనర్జీ ఆర్కిటెక్చర్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 minutes ఉంది, మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇవాళ దీంతో రేపు మనం ఎనర్జీ టూల్స్ గురించి మాట్లాడతాం. ఎనర్జీ టూల్స్ అంటే రేకి ఏంటి, హీలింగ్ కరెక్టా వద్దా, ఆరా ఏంటి, ఎలా, ఇవన్నీ వీటన్నిటి గురించి, క్రిస్టల్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే బిందు, ఎస్ 4 minutes. యా బిందు గారు హ్యాండ్ రైస్ చేశారు. యా ప్లీజ్. Yes, hi ma'am, this is Bindu. I'm studying BTech first year. I'm from Hyderabad. So I have one question, ma'am. So ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టు అంటే వీఆర్ ఆల్ ఎథీరియల్ బీయింగ్స్, వీఆర్ నాట్ దిస్ ఫిజికల్ బాడీస్ మ్యాటర్స్, వీఆర్ ఎనర్జీ బాడీస్. సో దట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా ఎంతమంది సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పినా ఏది చేసినా కూడా లాస్ట్ కి ద స్పిరిచువాలిటీ ద అల్టిమేట్ ట్రూత్ అని ఇది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మన కాలేజ్ లో చదువుకునే ఈ సైన్స్ ఇవన్నీ కూడా ఎన్ని రీసెర్చ్ చేసినా కూడా లాస్ట్ కి మనం అర్థం చేసుకోవాల్సిన ట్రూత్ మాత్రం ద అల్టిమేట్ ట్రూత్ ద స్పిరిచువాలిటీ. సో దట్ వై వీ నీడ్ టు స్టడీ అసలు లాస్ట్ కి దీనికి రావాల్సింది. మళ్ళీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇవే మనం తెలుసుకోవాల్సింది. మరి ఎందుకు ఇవన్నీ, ఎందుకు రోజు కాలేజ్ లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ అది లోపల ఉండిపోద్ది. అది హౌ టు ఓవర్కమ్ దట్ ఇంట్రెస్ట్ కొంచెం ఉండదు. లాస్ట్ కి ఇవే తెలుసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత వై, ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు అదే క్వశ్చన్ మార్క్. నేను రోజు పిల్లల్ని స్కూల్ పంపిస్తాను, కానీ నాకు అదే క్వశ్చన్, వీళ్ళకి ఎందుకు స్కూల్ పంపిస్తున్నాను నేను అని అదే క్వశ్చన్. కానీ పంపించాలి మనం. మనం సిస్టంలో ఉండే సిస్టమ్ని చేంజ్ చేయగలం. ఓకే, ఈ మన కరెంట్ సొసైటీ ఇస్ బిల్ట్ ఆన్ కంట్రోల్, బిల్ట్ ఆన్ డార్కర్ ఎనర్జీ. మనం సిస్టమ్ బయట ఉండి దీన్ని చేంజ్ చేయలేం, సిస్టమ్ లోపల ఉండే చేంజ్ చేయాలి. సో ప్రతి ఒక్కరు మనం హయ్యర్ ఆఫీసర్స్ అవ్వాలి, లీడర్షిప్ లో ఉండాలి, సిఇఓస్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలి, మెడిటేటర్స్ అవ్వాలి. లోపల ఉండే మనం చేంజ్. ఇప్పుడు నేను ఏది చేయలేను, ఇప్పుడు నేను ఇంజనీర్ కాలేదనుకో, నా మాటలు ఎవడు విన్నాడు? నార్మల్ వాడు. అరే నువ్వేం చదువుకోలే, నువ్వేం నాకు చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను మాస్టర్స్ చేశాను, నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఏదో నేను చెప్పిన మాట కొంచెం అన్నా వింటారు, అవునా? సో లోపల చదవాలి. ఐ నో ఇట్ డజంట్ మేక్ సెన్స్, కానీ దాంట్లో కూడా కొన్ని ఉంటాయి నేర్చుకోవాల్సిన మనకి. అది ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి మనం. సో అందుకే ధ్యానం చేయాలి. సో ఏది తీసుకొని అది తీసుకొని, ఏది అక్కర్లేదో అది వదిలేయడం. వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, ఓకే, కానీ కొన్ని కరెక్ట్. ఇప్పుడు లివర్ ఎలా, ఇప్పుడు ఈ పిరమిడ్ ఎలా కట్టాలనేది ఇంజనీరింగ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, అవునా? సో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటాం. అండ్ అగైన్ సిస్టంలో ఉండే మనం చేంజ్ చేయగలం, సిస్టమ్ బయట. అందుకే సంసారంలో నిర్వాణం అంటున్నాం, వదిలేసి కాదు.
ఎస్ కరెక్ట్. ఇప్పుడు అయితే మన బాడీకి ఎందుకు వస్తాం? బయట పైన ఉంటే అన్ని తెలుసు మనకి. ఆస్ట్రల్ వరల్డ్ లో మనకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? ఈ ఎక్స్పీరియన్సెస్ కావాలి మనకి, ఫెయిల్యూర్స్ ఉండాలి మనకి, అన్నీ తెలియాలి. తెలిస్తే అప్పుడు ఎప్పుడైతే డార్క్నెస్ తెలుస్తుంది అప్పుడే లైట్ విలువ తెలుస్తుంది. ఎప్పుడు లైట్ లో ఉంటే డార్క్నెస్ విలువ లైట్ విలువ ఎలా తెలుస్తుంది? తెలీదు మనకి. రాత్రి ఉంటేనే పగలు అనేది తెలుస్తుంది. అలాగే మనం అక్కడ ఉండి తెలుసుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఓకే, అందుకే చదవాలి. డు నాట్ లీవ్ స్టడీస్. చదువు ఇంకా బెస్ట్, ఫస్ట్ రావాలి, లీడర్స్ అవ్వాలి, అండ్ మనం వీ విల్ వర్క్ టుగెదర్. ఓకే, Yes, సో ma'am. డోంట్ గెట్ బోర్డ్, మేక్ ఇట్ ఎక్సైటింగ్. ఇంకా ఫస్ట్, బీ అండ్ ద ఫస్ట్, ఇంకా బాగా చదవాలి. ఓకే, అండ్ మెడిటేషన్ చేస్తే అన్ని ఈజీగా కూడా వచ్చేస్తాయి. Yes. ఓకే, థ్యాంక్ యూ బిందు. Okay, thanks. ఓకే అక్క, యా, 1 minute నేను మాట్లాడతాను అక్క. ఓకే. సో ఏప్రిల్ 11th నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి, లైవ్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీకు లైవ్ చాట్ లో నేను నా డీటెయిల్స్ ఇచ్చాను, నా కాంటాక్ట్ నెంబర్. మీరు నా కాంటాక్ట్ అయితే మీకు బ్యాచ్ 2 మీకు లింక్ పంపిస్తాను, రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం ఎనర్జీ టూల్స్ అనే విషయంతో. టుమారో ఇస్ ఫ్రైడే. రేపు ఒమేగా టీమ్ వస్తోంది, మన మాస్టర్ శర్మ గారు. ఆ ఒమేగా పిరమిడ్ ఎలా జరుగుతోంది, ఏంటి ప్రోగ్రెస్ మన అందరితో షేర్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత హీలింగ్ గురించి కాన్సెప్ట్. అందరికి చాలా క్వశ్చన్స్. క్రిస్టల్స్ అవసరమా? ధ్యానం చేస్తున్నాం కదా, క్రిస్టల్స్ అవసరమా? పిరమిడ్స్ అవసరమా? రేకి ఏంటి? ప్రాణిక్ హీలింగ్ ఏంటి? ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ ఆన్సర్స్ రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ టుమారో మాస్టర్స్. బై. అక్క థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వండర్ఫుల్. ఈరోజు ఎంత నాకు తెలిసినంతగా నేను అర్థం చేసుకున్న విధంగా అయితే ఏంటంటే, మనకెప్పుడు ఎంతసేపు అయినా కూడా మనం అనుభవాలు వింటూ ఉంటాం, ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవాలి, అలా ఇలా అని మాట్లాడుకుంటుంటాం మెడిటేషన్ ప్రకారంగా. బట్ వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, సైన్స్ కి స్పిరిచువాలిటీకి ఉన్న రిలేషన్ ఏంటి, వాటి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ మెడిటేషన్ ని. సో మనకి సైన్స్ అక్క ఇక్కడంతా కూడా మేము చెప్పుకుంటుంటాం మెడిటేషన్ అంటే సైన్స్ అని. బట్ ఎలా సైన్స్ అనేది ఎవరికి తెలియదు, ఓపెన్ గా చెప్తున్నాను నేను. కానీ ఇవాళ నిజంగా తెలిసింది ఎలా మనం సైంటిఫిక్ గా అయ్యింది స్పిరిచువాలిటీ, మనం ఎలా ఆలోచించాలి. ప్రతి ఒక్క ఆథర్, రచయిత ఎవరైనా సరే ఏం చెప్పారు ఈ ధ్యానం గురించి, ఎలా సైన్స్ తో ముడిపడి ఉంది ఈ ధ్యానం. సో ఇవాళ నిజంగా అంత చక్కగా అర్థం చేసుకున్నాం. అందుకే ఈ రీఇన్వెంట్ నిజంగానే ఈ రీఇన్వెంట్ అనేది ఎందుకు పెట్టారో కానీ ఈ టైటిల్. సో నిజంగానే మేము మాకుగా నిజంగానే ఇన్వెంట్ చేసుకుంటున్నాం లోపల, మళ్ళీ పునరావిష్కరణ చేసుకుంటున్నామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తగా ఉంది ఈ క్లాస్. ఇలా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం మరి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్, గుడ్ నైట్. బాయ్.